పర్సనాలిటీ మీ హైట్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత బక్క పలుచగా, ఎంత అగ్రెసివ్‌గా, అంత బలం ఏంటి? మీ అంత గట్స్ ఏంటి మీకు? వెళ్ళి డోర్‌లను కొట్టేస్తారు, విండోస్‌ని పగలగొట్టేస్తారు, లాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అగ్రెసివ్‌నెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఏంటి మీ జర్నీ? మా స్ట్రెంత్ అంతా కూడా ఏబీవీపీ అని ఒక 4 అక్షరాలే. మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏబీవీపీ అంతే, ఇంకేం లేదు. అది ఇచ్చిన సపోర్ట్, పవర్, మాకు సంస్థలో ఇచ్చినటువంటి ఫ్రీడమ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, మమ్మల్ని ఇంత అగ్రెసివ్గా ఏదున్నా కూడా డేర్ అండ్ డాషింగ్గా వెళ్ళి మేము ఫైట్ చేయగలుగుతున్నామంటే మా వెనకాల సంస్థ ఇస్తున్నటువంటి బలం కారణంగానే మేము ప్రతి ఉద్యమంలో కూడా ఈ విధంగా అబ్బాయిలతో సమానంగా మేము కొట్లాడగలుగుతున్నాం. అప్పుడు మిమ్మల్ని జుట్టు పట్టుకొని కానిస్టేబుల్స్ బైక్ పైన ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో ఉంది. ఝాన్సీ అని కొడితే మీ వీడియోస్ లో అది ఒకటి వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ వీడియో కదా. అవునండి. ఆ తర్వాత ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ముందుకెళ్తున్నారు. ఏం భయం వేయలేదా ఈ కేసులు, ఈ అరెస్టులు? ఎప్పుడైతే మన పైన అణచివేత ఎక్కువ అవుతుందో అప్పుడు ఇంకా అగ్రెసివ్ గా తయారవుతాం అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే అండి. ఎందుకంటే మనము పోరాటాలకు భయపడేటోళ్ళం కాదు. తెలంగాణ గడ్డ అంటేనేమో పోరాటాల పురిటి గడ్డ అని చెప్పుకుంటాము. అట్లాంటి గడ్డ పైన పుట్టినప్పుడు ప్రతి ఆడబిడ్డ కూడా పౌరుషం ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు వస్తుంది. కాబట్టి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన పైన అణచివేత జరిగిందని చెప్పేసి వెనకడిగేసే ప్రసక్తే లేదు. మన పైన ఎన్ని దాడులు జరిగితే, ఎన్ని అణచివేతలు మన పైన ఎక్కువ అయితే మనం ఇంకా అంత స్ట్రాంగ్ గా తయారయ్యి ఇంకా ఎక్కువ పోరాడడానికి అదొక స్ఫూర్తిగా నేను తీసుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ విధంగా ఇంకా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో ఇంకా అగ్రెసివ్ గా పాల్గొనడం జరుగుతుంది. ఓకే, ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ మీకు? ఇలా ఎజిటేషన్స్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ అసలు చదువుకోమని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మీరేమో పొద్దున్న లేస్తే ఈ కొట్లాటలు, ఈ ఫైరింగ్, ఈ మూమెంట్స్ ని చూసి వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇంట్లో? యాక్చువల్ గా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము 5 మెంబర్స్ అమ్మాయిలం ఇంట్లో. అవునా? మా మదర్ 14 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. నాన్న ఒక్కరే సింగిల్ పేరెంట్ ఉండి అమ్మాయిలు అని చెప్పేసి ఎక్కడ మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు. అంతే లెవెల్ అందరికంటే ఇంకా బెస్ట్ లైఫ్ ని మాకు ఇచ్చారు. చేసేది కూడా అగ్రికల్చర్, వ్యవసాయం. భూమిలో కష్టపడుతూ కూడా ఆయన చెమటోర్చి మమ్మల్ని చదివిస్తున్నారు. అంటే మన పైన మనము తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి నమ్మకం పైన డిపెండ్ అయి ఉంటుంది. అందరు తల్లిదండ్రులు ఒకేలాగా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ వన్స్ మనం ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకెంతైనా చేయగలుగుతాం. మా నాన్న సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఇంత అగ్రెసివ్ గా ప్రతి దాంట్లో కూడా సొసైటీ కోసం కొట్లాడుతున్నాం, మన కోసం కాదు. నిస్వార్థంగా సొసైటీ కోసం పనిచేస్తున్నప్పుడు 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఆ సపోర్ట్ వల్ల నేను ఇక్కడి వరకు రాగలుగుతున్నాను. బయట సమాజం ఎట్లుంటదో తెలుసు మీకు. అవసరమా ఆడపిల్లలకి ఇవన్నీ, వెళ్ళి చదువుకోకుండా ఇదంతా ఏంది అని ఒకప్పుడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ టాక్ అనేది ఉండదు. ఎందుకంటే ఐదుగురులో మీ నెంబర్ ఎంత? సెకండ్. ఓకే, అంటే మీ తర్వాత ఇంకొక 3 ఉన్నారు. సో వాళ్ళ మధ్య డిస్కషన్, అక్క ఎందుకు ఇట్లా, భయం వేస్తుంది మాకు నిన్ను చూస్తుంటే, వద్దులే అని ఆపడం కానీ, మీ ఫాదర్ లేదులే నాన్న పెళ్లి చేసుకో, మంచి లైఫ్ ఉంటది, ఒక ఇంటి దాన్ని అయిపోతావని చెప్పడం కానీ అట్లా ఏం చేయలేదా? అంటే అవతల వాళ్ళు క్వశ్చన్ చెయ్యాలి అంటే అది మన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాలో ఆ లక్షణాలు ఏవి వాళ్ళకి కనిపించవు. అట్లాంటి క్వశ్చన్ ఏది రాలేదు. మా సిస్టర్స్ అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇంకా బాగుంటుంది. ప్రౌడ్ గా చెప్పుకుంటారు, ఇంకా చెయ్యాలి మా అక్క ఇది అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చూపించడం కానీ చెప్పుకోవడం, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. బయటికి వచ్చి నేను కొట్లాడుతున్నా అంటే మదర్ లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు నాన్నని చూసుకోగలుగుతున్నారు కాబట్టి మా చెల్లెలు కూడా వన్ ఆఫ్ ది సపోర్టర్స్ నాకు. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి ఉంటావు ఝాన్సీ? నేను 1 టైం వెళ్ళాను. శ్రీనిధి ఇష్యూలో 8 days నేను అప్పుడు వెళ్ళాను. జనరల్ గా కేసెస్ చాలా ఉన్నాయి నా పైన. మామూలుగా ధర్నా చేసినప్పుడల్లా తీసుకొని ఎన్నిసార్లు జైలు గోడలు చూసి? పోలీస్ స్టేషన్ అంటే కామన్ గా నెంబర్ ఆఫ్ 100 times చూడొచ్చు ఈజీగా. ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ స్టేషన్? 2019 నుంచి ఆర్గనైజేషన్ లో ఉన్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి ఇష్యూలో మన తెలంగాణలో చూస్తుంటాం. ఏ ధర్నా చేసినా కూడా స్టేషన్ కి తీసుకెళ్లడం, కేసులు పెట్టడం అనేది అది కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉంటాయి నా పైన. రెగ్యులర్ గా పేషి కూడా అటెండ్ అవుతుంటాం. 25 years. 25 ఏళ్ళు, 6 ఏళ్ల పోరాటము, 100కు పైగా అరెస్టులు, 30 కేసులు. ఏంటి మీ ధైర్యం ఏంటి? ఎలా ఫేస్ చేస్తారు వీటిని? చెప్తున్నాను కదా, ఫస్ట్ అదే చెప్పాను, ఇప్పుడు అదే. ఏబీవీపీ అనే 4 అక్షరాలు ఇచ్చినటువంటి ధైర్యము, ఆ సంస్థ బలమే మా బలం.
ఇక్కడ బక్క పల్చడ అమ్మాయి ఈ విధంగా కొట్లాడుతుంది అంటే వెనక సంస్థ సపోర్ట్ ఉంది. ఒక ఆడపిల్లనైనా కూడా ఫస్ట్ టైం తెలంగాణలో అమ్మాయి స్టేట్ సెక్రటరీ అవ్వడం అనేది నేనే ఫస్ట్. 75 years ఏబీవీపీ హిస్టరీలో నన్ను అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న ఒక అమ్మాయిని పర్సనాలిటీతో బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా ఒక స్టేట్ జనరల్ సెక్రటరీని చేసి ఉన్న వాళ్ళు, నాకంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న అన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఒక ఆడపిల్లని కూడా మనం నిలబెట్టి చేయించగలం, ప్రూవ్ చేయగలం అనే ఏబీవీపీ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చి మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నా. అవంతా సంస్థ, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరి ప్రోత్సాహం నా వెనకాల ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు రాగలిగాను, ఇంత ఫైట్ చేయగలిగాను. ఒకటి ఏ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఒక అమ్మాయిని హీరోగా, జీరో ఉన్న అమ్మాయిని హీరో స్థాయికి తీర్చిదిద్దగలిగిన ఒక దమ్మున్న సంస్థ అని నేనైతే డేర్ గా చెప్పగలుగుతాను. ఏబీవీపీ. ఎంత వయసు ఉన్నప్పుడు కోల్పోయారు మీ మదర్ ని? నేను 9th class లో ఉన్నప్పుడు చనిపోయారు. ఇప్పుడు ఏంటి మీ అకాడమిక్ స్టడీస్ ఏంటి? నేను ఇప్పుడు LLM 2nd year చేస్తున్నారు. ఓకే. ప్రతి ఆడపిల్లకి తల్లి ఒక మోటివేటర్, ఒక గాడెస్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఫస్ట్ టీచర్ గా మనం భావిస్తుంటాం. 5 అక్కచెల్లెలకి తల్లి లేదు. మరి ఎవరు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఓన్లీ ఫాదరేనా, లేదంటే ఇంకెవరైనా ఒక సపోర్ట్ సిస్టమ్ మిమ్మల్ని ఇలా డ్రైవ్ చేస్తూ ఉందా? మా అమ్మగారు 9th class వరకు ఉన్నారు. ఆ ఏజ్ లో నేను తీసుకున్నటువంటి, ఆమె ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. 5 members అంటే సమాజం 4 రకాలుగా మాట్లాడుకోవడం, మనది వ్యవసాయ కుటుంబం, అటు కష్టపడుతూ 5గురిని పోషించుకుంటూ ఆమె ఏ రోజు కూడా డౌన్ అవ్వకపోతుండే. అరే నాకేంటి 5గురు ఆడపిల్లలు, వాళ్ళే కొడుకులు, వాళ్ళే బిడ్డలు అనే విధంగా ఒక డేర్ అండ్ డాషింగ్ కనిపిస్తుండే. ఆ చిన్న వయసులోనే నేను మా అమ్మని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఆ తక్కువ వయసులో కూడా నా జీవితానికి సరిపడేటువంటి ధైర్యాన్ని, ఆమె నుంచి ఇన్స్పిరేషన్ ని నేను తీసుకోగలిగిన అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా మా అమ్మగారిది. నెక్స్ట్ ఫాదర్ దగ్గరికి వచ్చేస్తే, అంత చిన్న వయసులో మేమందరం అంటే చిన్న చెల్లి వచ్చేసి అప్పుడు ఆమెకు ఊహ కూడా తెలియదు. మా మదర్ డెడ్ బాడీ అక్కడ ఉంటే ఆమె పక్కన ఆడుకుంటుంది ఆ టైంలో. అంత చిన్న వయసులో చనిపోయినప్పటికీ కూడా ఈ జనరేషన్ లో 1-2 ఆడపిల్లలు అంటేనే ఎందుకులే చదివించడము, పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది, లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆయన లైఫ్ ఆయన చూసుకోవచ్చు. కానీ మా నాన్నగారు అట్లా చేయలేదు. 5గురు ఆడపిల్లలు ఉన్నారు, చాలా మంది ఫోర్స్ చేశారు. మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళకి మదర్ అవసరము, నీకు తోడు అవసరం అని చెప్పేసి ఎంతమంది ఫోర్స్ చేసినా కూడా లేదు, వచ్చే పర్సన్ కరెక్ట్ లేకపోతే ఆడపిల్లల జీవితాలు ఆగమయ్యే ఛాన్స్ ఉంటుంది. నా స్వార్థం కోసం నేను వాళ్ళ లైఫ్ ఆగం చేయలేను, నా శక్తి మేరకు నేను వాళ్ళని చాదుకొని వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఇవ్వగలనన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది అని చెప్పేసి అందరికి నచ్చజెప్పి ఆయన లైఫ్ మొత్తాన్ని కూడా మా కోసం సాక్రిఫైస్ చేశారు. ఇట్లాంటి ఫాదర్ ఉండడం అనేది నిజంగా మా అదృష్టము. ఈ జనరేషన్ లో ఎవరు ఉంటారు ఈ విధంగా సింగిల్ గా ఉండి వ్యవసాయం చేసుకుంటూ 5గురు ఆడపిల్లల్ని సాకడం అంటే అది అంత ఈజీ కాదు. చాలా ఎమోషనల్ గా ఉంది మీ స్టోరీ. ఇప్పటివరకు ఝాన్సీని రకంగా చూసేవాళ్ళని, చాలా ఫైర్ బ్రాండ్ గా, అగ్రెసివ్ పర్సన్ గా, బట్ మీ వెనక ఇంత కన్నీటి గాథ ఉందా అనేది ఇప్పుడు మాకు ఆలోచన చేస్తాం. కష్టాలే నన్ను ఈ విధంగా తయారు చేసినాయి. ఓకే. అన్ని ఫేస్ చేసుకుంటూ లైఫ్ మొత్తాన్ని చూసేసాను ఆల్మోస్ట్. నేను ఇంత చిన్న ఏజ్ లో మదర్ తర్వాత ఇంట్లో మదర్ రోల్ ప్లే చేసిందంటే నేనే. సిస్టర్స్ చిన్న వాళ్ళు కాబట్టి, అక్క మ్యారేజ్ అయిపోయింది 1 year లో. తర్వాత ఏంటి అనేది A to Z మా ఫాదర్ నాతో షేర్ చేసుకుంటారు. స్టిల్ ఇప్పటి వరకు కూడా నన్ను ఒక కొడుకులాగానే చూస్తారు. ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తుండే, స్టార్టింగ్ నుంచి అగ్రికల్చర్ విషయంలో కావచ్చు, ప్రతిదీ డ్రైవింగ్ ఫీల్డ్. మాదొక చిన్న గ్రామం, 30 houses ఉంటాయి మా ఊరికి. ఇప్పటి వరకు కూడా ఒక రోడ్డు మార్గం గానీ, ఒక షాప్ కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అట్లాంటిది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిదీ కూడా అవసరం ఉన్నప్పుడు మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. ఆ విధంగా చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ నేర్పించడం కావచ్చు, అగ్రికల్చర్, ఫార్మింగ్ కూడా అన్ని వర్క్స్ నేర్పిస్తుండే. ఏ రోజు కూడా అమ్మాయివి నీకు ఇది అవసరం లేదు అని చెప్పలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంతగానో కొట్లాడగలుగుతున్నా. నాకు తెలిసి మీ ఈ ఎపిసోడ్ చూసినాక చాలా మంది ఫాదర్స్ ఇట్లా అమ్మాయిలను ఇలానే పెంచాలేమో అని అనుకుంటారు. అంత స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ గా మీ ఫాదర్ మిమ్మల్ని తీర్చిదిద్దినట్టున్నారు. ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ ఎవర్. నిజంగానే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది నాగా వింటూ ఉంటే. చాలా మంది పెళ్లి చేస్తే 25 ఏళ్ళు వస్తే మంచి పిల్లలు అంటే వాళ్ళతో నేను ఆడుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు, తాతలు అవ్వచ్చు అని. బట్ అది కాదు, సంథింగ్ ఇస్ బిహైండ్ దట్. ఇంకో లైఫ్ ఉంది అని ప్రూవ్ చేశారు మీ ఫాదర్. సో ఝాన్సీ, కమింగ్ టు యువర్ జర్నీ, అసలు CMR కాలేజ్ విషయంలో నేను ఆ రోజు చూసాను యాక్చువల్గా మీ
అరవడము, ఆ గొంతు, ఆ ఫైర్నెస్, మీరు చూడడానికి ఇంత ఉన్నారు, ఇంత బక్కగా ఉన్నారు. అదే చెప్తున్నాను, నా వెయిట్ నా ఫిజిక్ చూడొద్దు అని. వాస్తవమే. బట్ ఇన్ని పోరాటాలు చేస్తూ ఉన్నారు కదా, ఎలా మీ ట్రావెల్నెస్ ఎలా జరుగుతుంది? ఏవిబిపికి ముందుగానే కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు మీరు అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోవడం జరుగుతుందా, లేదంటే కంప్లైంట్ అఫీషియల్ గా చేస్తే టేకప్ చేస్తూ ఉంటారా? ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇంతకు ముందు ఒకటి క్వశ్చన్ అడిగారు, నేను చెప్పలే, కంక్లూడ్ చేయలేదు. మీరు చదువుకోకుండా ఎందుకు ఈ ఫైటింగ్లు ఇవన్నీ అన్నారు. ఏబీవీపీలో ఒక సిస్టమ్ ఉంటుందండి. ఖచ్చితంగా స్టూడెంట్ అయ్యి ఉంటేనే మీకు బాధ్యత అనేది ఇస్తుంటారు. ఏ రెస్పాన్సిబిలిటీ అయినా ఖచ్చితంగా స్టూడెంట్ అయ్యి ఉండాలి. చదువుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పనిచేయాలి ఆర్గనైజేషన్ లో. ఇన్ కేస్ నాకు కనుక అడ్మిషన్ అయిపోయి ఉంటే, ఈవెన్ జనరల్ సెక్రటరీ అయినా సరే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేషనల్ జనరల్ సెక్రటరీ వరకు కూడా ప్రతి ఒక్కరు స్టూడెంట్ అయి ఉండాలి. మా దాంట్లో ఆ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఎంతో మంది ముందుకొచ్చి పనిచేయడం జరుగుతుంది. ఇది ఇంకొకటి మీరు అన్నారు, అంటే అఫీషియల్ గా కంప్లైంట్ వస్తే మీరు యాక్షన్ తీసుకుంటారా అంటే, అఫీషియల్ కంప్లైంట్ వచ్చే వరకు మేము ఆగమండి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే, ప్రతి కాలేజ్ లో ఏబీవీపీకి సంబంధించి కమిటీస్ ఉంటాయి, కమిటీ మెంబర్స్ ఉంటారు. ఇన్ కేస్ అఫీషియల్ గా కూడా కొంతమంది మాకు కార్యకర్తాస్ ఉంటారు. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అఫీషియల్ గా కావచ్చు, అన్అఫీషియల్ గా సోషల్ మీడియా త్రూ కూడా మాకు ఒక మెసేజ్ పెట్టి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే మేము అది ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్లడము, డిస్కషన్ చేసుకొని వెంటనే ఫస్ట్ స్థానికంగా ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళని పంపించి అక్కడ వాస్తవం ఏంటి, అసలు జరిగింది ఏంటి తెలుసుకోమని చెప్తాం. దాని తర్వాత స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము. స్టూడెంట్ ని కాదని చెప్పేసి మేము సెల్ఫ్ గా మాకంటూ ఏది ఉండదు. స్టూడెంట్ కి ఏదన్నా ఇష్యూ జరిగిందంటే వాళ్ళ పర్పస్ లో మేము ఫైట్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా మేము ముందుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిఎంఆర్ కాలేజ్ ఇష్యూ మనం చూసాం కాబట్టి అసలు ఏం జరిగింది?